గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో సండే ఎలా ఉంది మనకి? సో రేపు మార్నింగ్ మనకి మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా. మార్కెట్ ఓపెన్ అయినప్పుడు యాక్చువల్గా నిన్నంటే ఐ మీన్ ఫ్రైడే మార్కెట్ నెగిటివ్గా ఎండ్ అయ్యాయి. సో ఈ నెగిటివిటీ అనేది మనకి మార్కెట్లో అయితే నెగిటివిటీ లేదు, ఓన్లీ మనకి ఈ పర్టికులర్గా ఫ్రైడే రోజు మాత్రమే ఈ నెగిటివిటీని చూసాం. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో చెప్పాను, మనకి ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడ రావాలి, ప్రాఫిట్ బుకింగ్ రాలేదు. ఆ ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే వస్తుందో అది వచ్చిన తర్వాత మార్కెట్ మీదకి వెళ్తుంది అని చెప్పి నేను ఆల్రెడీ పాత వీడియోస్లో మాట్లాడాను. ఇన్ ద సేమ్ వే ఈరోజు ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందో, అంటే ఫ్రైడే మనకి ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందో, ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఎలా ఉండొచ్చు, మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అనేది మనం చూసుకున్నట్లయితే చూడండి. ఫస్ట్ నిఫ్టీ గురించి వద్దాం. నిఫ్టీలోకి వచ్చేసరికి మనకి మేజర్గా 23,453 దగ్గర మనకి మార్కెట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే, పెట్టిన ప్రతిసారి మనకి ఫ్లో అయితే మిస్ అవుతుంది. సో ఓకే ఫైన్. సో 23,453. ఇప్పుడు మనం కిందకి చూసుకున్నట్లయితే మార్కెట్ మనకి చూడండి, ఇవి ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ని చూసుకున్నట్లయితే మనకి 23,200 వరకు, అంటే 23,200 నుంచి మనకి మార్కెట్లో ఇవి మనకి ఏంటంటే పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో 23,200 అనేది మనకి మంచి సపోర్ట్ డౌన్ లెవెల్లో. అంతవరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఇన్ కేస్ మార్కెట్ వెళ్ళాలనుకున్న 23,400 కిందకి వెళ్తే మనకి 23,000 చూడండి, ఈ లెవెల్ ఏదైతే ఉందో 23,320 అనేది, సో ఈ లెవెల్ మనకి మేజర్ సపోర్ట్ కింద అయితే యాక్ట్ అవుతుంది కిందకి వెళ్ళేటప్పుడు. సో 23,320 అది కూడా మిస్ అయితే 23,300 బిలో. సో ఈ లెవెల్స్ని క్రాస్ చేసి అయితే కిందకి వెళ్ళడానికి మనకి మేజర్గా ఏం కనిపించట్లేదు. అండ్ దానికి తోడు నిన్న జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయింది కదా, ఆ మీటింగ్ కౌన్సిల్లో కూడా మనకి మేజర్ అప్డేట్స్ ఏం లేవు. సో మార్కెట్ పాజిటివ్గా తీసుకోవడానికి కానీ నెగిటివ్గా తీసుకోవడానికి కానీ ఎలాంటి పాయింట్స్ అయితే కనిపించట్లేదు. సో అందువల్ల మనం ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ అయితే కొంచెం కిందకి వచ్చి మనకి ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెవెల్స్ని టచ్ చేసుకుని మార్కెట్ మీదకి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ మనం ఏం చేయాలంటే, రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 5 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఎవరైనా ఎంట్రీ తీసుకోవాలనుకున్న వాళ్ళు కాల్ సైడ్ మాత్రమే ఎంట్రీ తీసుకోండి. పుట్ సైడ్ మాత్రం ఇలాంటి టైంలో వెళ్ళొద్దు. ఎలాంటి న్యూస్ ఐటమ్స్ లేకుండా మనం పుట్ సైడ్ ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా ట్రాప్ అయిపోతాం. సో మనం ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కాల్ సైడ్ మాత్రమే ఉండాలి. పుట్ సైడ్ ఉంటే మనం ఇరుక్కుపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందుకని నేను ప్రజెంట్ అయితే కాల్ సైడ్ ఆప్షన్, మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనకి ఆప్షన్ వాల్యూస్ చూసుకున్నా కూడా ఆప్షన్ వాల్యూస్ చాలా మనకి మంచిగా, అంటే తక్కువలోనే ఉన్నాయి. చూడండి, నిఫ్టీ చూడండి 2225లోనే ఉంది నిఫ్టీ. సో రేపు మనకి ఇంకా కూడా కరెక్షన్ అవుతుంది. ఫస్ట్ 5 minutes వెయిట్ చేయండి. 5 minutes వెయిట్ చేసిన తర్వాత మంచిగా పొజిషన్స్ అయితే తీసుకోండి. లేదు మనం ఇంకొంచెం సేఫ్ గేమ్ ఆడదాం అనుకునే వాళ్ళు 10 o'clock వరకు వెయిట్ చేసి 950, అంటే 950 దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మార్కెట్ మొమెంటం బట్టి అక్కడ మార్కెట్లో పొజిషన్ అయితే తీసుకోవచ్చు. సో మండే అండ్ మనకి మేజర్గా ఇంకా బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ ప్యాటర్నే. మనకి 51,661 ఇక్కడ మనకి ఆల్ టైమ్ హైస్ నుంచి కిందకు వచ్చింది కదా మార్కెట్ అయితే. సో మార్కెట్ ఆల్ టైమ్ హైస్ నుంచి కిందకు వచ్చింది, మళ్ళీ సిమిలర్గానే మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఎట్ ప్రెజెంట్ అయితే ఎలాంటి బ్యాడ్ న్యూస్లు లేవు మనకి. సో బ్యాడ్ న్యూస్లు లేకపోవడం వల్ల మార్కెట్లో నేను ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. మనకి మార్కెట్ సేమ్ ప్యాటర్న్, అంటే పైకి వెళ్తుంది. ఇప్పుడు ఇలాంటి టైంలో మార్కెట్ అయితే అప్ సైడ్ వ్యూ కనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో అయితే ఎవరు మాత్రం నెగిటివ్గా వెళ్ళొద్దు, ఎందుకంటే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఈ వోల్టిలిటీ తగ్గేంత వరకు కూడా మనం మార్కెట్ని స్టేబుల్గా, ఓకే మనం రేపు ప్రాఫిట్ ఇంత
హై లెవెల్లో మూమెంట్ వస్తుందని అయితే మనం చెప్పలేం. బట్ ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ మూమెంటం పైకి ఉంది, స్లోగా పైకి మూవ్ అవుతుంది, తర్వాత కొంచెం కిందకు వచ్చి మళ్ళీ తర్వాత పైకి మూవ్ అవుతుంది. సో ఇదే మూమెంట్ మనకి ఏదో ఒక న్యూస్ వచ్చే వరకు కూడా ఈ మూమెంటే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మార్కెట్లో. అండ్ దీంతోపాటు మేజర్గా మనకి చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మళ్ళీ మనకు కరెక్ట్ అయ్యాయి కొంచెం. సో ఎవరైనా ఎంట్రీ తీసుకోవాలనుకునే వాళ్ళు మార్కెట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. మనకి మేజర్గా బ్యాంకింగ్ స్టాక్స్లోనే మనకి మంచి ఆపర్చునిటీస్ అయితే దొరుకుతున్నాయి. సో అండ్ మెయిన్గా ఎస్ బ్యాంక్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే, ఎంట్రీ ఎవరైనా తీసుకోలేదు, ఎస్ బ్యాంక్ స్టాక్స్ లేవు లాంగ్ టర్మ్ కోసం అనుకునే వాళ్ళు ఎస్ బ్యాంక్ని అయితే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు 23.84 దగ్గర ఉంది, ఇది కూడా మంచి లెవెలే. అండ్ ఐడియా అయితే మనకి మళ్ళీ చూడండి, ఐడియా అయితే హెవీగా పెరుగుతుంది. సో తెలుసు కదా, 0.05 అంటే 4,000 ఇక్కడ. సో మనం చూసుకున్నట్లయితే చూడండి, 50 నుంచి 50, 60 ఒక రోజులోనే ఇది 40, 35 నుంచి మనకి మార్కెట్ మూమెంటం వచ్చి 65 వరకు వెళ్ళింది. అంటే 30 ఇంటూ 4 అంటే 1,20,000 మూమెంట్ అయితే ఉంది మార్కెట్లో. సారీ, 4 ఇంటూ 6 అనమాట, 24,000 ప్రాఫిట్ అయితే ఉంది ఇందులో నిన్న ఒక్కరోజే. సో మనం ఎప్పుడైనా మార్కెట్లో ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇక్కడ మూమెంట్ రాదు, మనం వదిలేసినప్పుడు మాత్రం ఐడియాలో మంచి మూమెంట్ అయితే ఉంటుంది. సో దాని గురించి అయితే మనం స్పెషల్గా చెప్పేది ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేది మనకి జూలై సిరీస్లో మనకి మేజర్గా మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైల్వే సర్వీసెస్ మీద మనకి ఏదైతే మనకి ఐఆర్సిటీసీ ఉంది కదా, ఐఆర్సిటీసీ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది కదా మనకంటే, ప్లాట్ఫామ్ టికెట్స్ కానీ, రిటైరింగ్ రూమ్స్ కానీ, వెయిటింగ్ రూమ్స్, క్లాక్ రూమ్ ఫెసిలిటీస్, వీటన్నిటి మీద కూడా జిఎస్టీని ఎగ్జామ్ చేశారు. సో ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనకి జిఎస్టీ ఎగ్జామ్టెడ్ అనమాట. అలాగే మనకి హైదరాబాద్లో కూడా మీకు హాస్టల్స్లో ఎవరైనా ఉంటున్న వాళ్ళు ఉంటే జిఎస్టీ కలెక్ట్ చేసేవారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు నాకు కరెక్ట్గా ఐడియా లేదు, బట్ నేను అంటే కొన్ని ఇయర్స్ ముందు మనం ఉన్నప్పుడు జిఎస్టీ ఇంప్లిమెంట్ చేశారు. ఫీజ్ ఎవరైనా ఆన్లైన్లో ఫీ పే చేస్తే వాళ్ళు జిఎస్టీ కూడా అడిషనల్గా పే చేయాలి. సో ఆ జిఎస్టీని అయితే గవర్నమెంట్ ఇప్పుడు తీసేసింది. సో ఎవరైనా 20,000 కన్నా బిలో ఎవరైనా ఉంటున్నట్లయితే వాళ్ళకి జిఎస్టీ ఎగ్జామ్షన్ అయితే ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఇప్పుడు మనకి ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్ ఏంటంటే ఓకే చెప్పిందనమాట, ఎక్స్టెన్షన్ ఫర్ అవైలింగ్ ఇన్పుట్ ట్యాక్స్. సో జిఎస్టీ కౌన్సిల్ నుంచి అయితే అంతే, మనకి పెద్దగా న్యూస్లు ఏం లేవు ఇంకా. అండ్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి పాజిటివిటీ కనిపిస్తుంది. సో ఎవరు కూడా పుట్ సైడ్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు, మార్కెట్ని చూసుకొని ట్రేడ్ చేద్దాం. అండ్ స్మాల్ ట్రేడ్స్ చేసుకోవడం మనకి చాలా అంటే బెటర్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్మాల్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవడం బెస్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ మార్కెట్, మనకి T20 వరల్డ్ కప్ అవుతుంది కదా, ఈరోజు మార్నింగ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయింది. ఆ మ్యాచ్లో అనుకోకుండా మనకి ఏంటంటే ఒక షాకింగ్ అనే చెప్పుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్ మనకి సడన్గా ఆస్ట్రేలియాని ఓడించడం వల్ల ఒక్కసారి మనకి ఏవైతే ఉన్నాయో మొత్తం మనకి స్టాట్స్ అన్నీ కూడా మారిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ 21 రన్స్ తేడాతో ఆస్ట్రేలియాని అయితే ఓడించింది. సో ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే మనకు ఒక్కసారిగా టేబుల్స్ చాలా ఇంపార్టెంట్గా మారిపోయాయి. ఇండియా ఆల్రెడీ 4 పాయింట్స్తో టాప్లో ఉంది, ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్లో ఉంది. బట్ రేపు ఈవినింగ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అవుద్ది, ఎల్లుండి మార్నింగ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అవుద్ది. సో ఈ మ్యాచెస్లో రేపు ఈవినింగ్ జరిగే మ్యాచ్లో ఇండియా గెలిచి ఎల్లుండి ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ క్వాలిఫై అవుతాయి. అలాగే రేపు ఆస్ట్రేలియా గెలిచి అంటే మంచి మార్జిన్తో గెలిచి ఎల్లుండి ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే ఇండియా అండ్ ఆస్ట్రేలియా క్వాలిఫై అయిపోతాయి. బట్ సమ్ పాయింట్ ఒక సిచ్యువేషన్ ఒకటి ఉంది ఏంటంటే, రేపు ఆస్ట్రేలియా 41 రన్స్ కన్నా ఎక్కువ రన్స్తో ఇండియాని ఓడించి ఆఫ్ఘనిస్తాన్ కూడా 81 రన్స్ తేడాతో కానీ బంగ్లాదేశ్ని ఓడించగలిగితే ఇండియా కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.
సో మంచి ఇంట్రెస్టింగ్గా తయారైంది. సో రేపు 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 నైట్ అయితే మనకి మ్యాచెస్ అయిపోతాయి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, అక్కడికే సగం క్లారిటీ వచ్చేస్తుంది. గ్రూప్ బిలో ఆల్రెడీ ఈరోజు మ్యాచ్ అవుతుంది. ఏంటంటే మనకి ఇంగ్లాండ్ వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ అవుతుంది. రేపు ఎర్లీ మార్నింగ్ 6 టైంలో సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ ఉంది. సో ఈ 2 మ్యాచ్లు అయ్యేసరికి మనకి గ్రూప్ 2 నుంచి ఎవరు క్వాలిఫై అవుతున్నారు, ఎవరు అవ్వట్లేదు అనేది మొత్తం డిసైడ్ అయిపోతుంది. సో అది అయిపోగానే గ్రూప్ 1లో రేపు సాయంత్రం మ్యాచ్తో హాఫ్ డెసిషన్ అయితే మనకు వస్తుంది. అండ్ మిగిలింది ఎల్లుండి మార్నింగ్ కల్లా ఫైనలైజ్ అయిపోతుంది. సో ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ సెమీఫైనల్స్. సో ఎవరు క్వాలిఫై అవుతారు, ఎవరు అవరాను, మీరేమనుకుంటున్నారు మీరు కమెంట్ అయితే చేయండి. అండ్ రేపు మార్కెట్తో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.